హాయ్ అండి మీ అందరికీ. మొత్తానికి అయితే మనకు ఒక చీటీ కూడా దొరికింది. ఇక్కడ రాజంపేటలో అయితే అందరూ వ్యాపారం చేయడానికి చాలామంది వచ్చారు, చిరు వ్యాపారులు అయితే. సో అయితే వాళ్ళు మనం కూడా ఒకళ్ళం, మనం వరకు ఉండలేక ఒక కంటైనర్ వచ్చిందని చెప్పేసి వీడిది అయితే మనం కూడా ఇక్కడ ఏదైనా చేద్దామని చెప్పి వచ్చాను. ఇంతకు ముందు అయితే 3 to 4 టైమ్స్ ట్రై చేశాను, అది కుదరలేదు. సో అయితే నెక్స్ట్ టైం ఎట్టైనా ట్రై చేయాలని చెప్పేసి ఏడాది గట్టి పట్టుదలతో రావడంతో నేను నా భార్య కష్టపడితే ఒక చీటీ అయితే దొరికింది. తనకు రాలేదు, నాకు రాలేదు, వచ్చిందిలే అనుకున్నాం. అయితే మన లక్ ఎట్టుందో చెప్పిన చివరిలో ఒక చీటీ ఉంది, అంటే 165 చీటీల్లో ఒక చీటీ ఉంది. ఆ ఒక్క చీటీయే మనకు దొరికింది. ఫస్ట్ చీటీ కాదు, లాస్ట్ చీటీ. మనకి ఏదైనా లాస్ట్ చీటీ కానీ బెస్ట్ అది. అదండి సంగతి. సో అయితే రేపు మన వ్యాపారం ఏ విధంగా ఉంటుందని చూస్తూ ఉండండి. డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ 4 డేస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, దానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది డే బై డే అనేది మీకు వివరించి చెప్పగలుగుతాను. ఈ 4 రోజుల్లో అసలు ఎట జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తాను, ఏం కథ అనేది ప్రాపర్గా చూపిస్తాను. మన పక్కన అయితే తాతయ్య గారు కూడా ఇచ్చారు. ఈ తాతయ్య గారు కూడా మొక్కజొన్న వ్యాపారం అంట, అంటే మొక్కజొన్న కండీలు ఉడకబెట్టి అమ్మటం. సో అయితే చూద్దాం. మనది టోకెన్ నెంబర్ వచ్చేసి 139. బాగుంది కదా, ఎలా ఉంది?